గ్రంథాన్ని ద ఫ్రాగ్రెంట్ రామాయణ అని శ్రీ రామాయణ సౌరభం అనే దాసుడి గ్రంథానికి ఇంగ్లీష్ లో అనువాదం చేశారు. దీనికంటే ముందు దాసుడు రచించిన వ్యక్తిత్వ వికాసం గ్రంథానికి ఆంగ్లంలో అనువాదం చేశారు. ఈ రెండు చేసిన తర్వాత చిన్న సముద్రం నేను పెద్ద సముద్రం పట్టుకోవాలని వెంకటరామాంజనేయ ఉద్గ్రంథం వారి గ్రంథం ఇస్తే వీరు అనువాదం చేశారు. కానీ ఇది ముందు పెట్టడానికి ఆయనకు ధైర్యం లేవు, తీసుకుపోవడానికి నాకు ధైర్యం లేవు. ఎక్కడ పెట్టుకుపోతామో ఏమైతుందో అని భయపడుతూ పంచప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిన తర్వాత చూడండి అని 3-4 నెలలు అన్నాక వారు చూసిన తర్వాత వీరి అనువాదం బాగుందని రంగరామాంజనేయ గారు అన్నాక అమ్మయ్య నాకు దొరికిన ఈ ఆణిముత్యం లోకానికి ఉపయోగపడే ఆణిముత్యం అని సంతోషం కలిగింది. మన సత్సంప్రాయ పరిరక్షణ సభ పక్షాన వచ్చిన చిన్న గ్రంథాలని భవిష్యత్తులో చిన్న గ్రంథాలు సుమా పెద్ద గ్రంథాలు తెలుగులో చదవట్లేదు, ఇంగ్లీష్ లో చదువుతారు కాబట్టి చిన్న గ్రంథాల అనువాద బాధ్యత కూడా వీరు సమర్పిద్దాం. మన శంకరాచార్య స్వామి వారి గ్రంథాన్ని కూడా వీరు అనువాదం చేశారు. దీనికి రఘునాథ దేశిక పురస్కారాన్ని రామచంద్రజీ స్వామి వారు మన ఫిబ్రవరి 6వ తేదీ అనుగ్రహించినారు. అలాంటి వీరికి ఒకసారి మంగళాశాసనం చేయవలసిందిగా పెద్దలు ప్రార్థిస్తున్నారు. శ్రీమతి పావని గారు ఒకసారి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి పావని గారు ఈ గ్రంథానికి కైంకర్యాన్ని సమర్పించి ఈ ఫ్రాగ్రెంట్ రామాయణ ఆంగ్లంలో అందరికీ అందేలాగా కృషి చేసినటువంటి వారు కాబట్టి ఒకసారి పెద్దల యొక్క మంగళాశాసనాన్ని పొందడానికి పావని గారు. పావని గారు ఈ గ్రంథానికి కైంకర్యాన్ని సమర్పించారు. వారికి పెద్దల యొక్క మంగళాశాసనం అందించడం కొరకు పెద్దలు ప్రార్థిస్తున్నాను. అమ్మ ఒకసారి అడగండి సార్. రఘునాథాచార్య స్వామి వారు వేయించేసి ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల్లో 4 లేదా 5 జీయర్లు వేయించేసి ఉన్నప్పుడు స్వామివారు ఎంత సంతోషించారో. ఈ జీవితంలో దాసదేవుని సేవ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఇదంతా సేవ చేస్తున్నట్టు కనిపించడం మోసమే. వారి అనుగ్రహమే పెద్దది, వారి మంగళాశాస్త్రమే పెద్దది. వారు ఎంత మేలు చేశారో చెప్పడానికి చాలా సమయం పడుతుంది. అవన్నీ గుర్తొస్తాయి కానీ దాసుడు చేసేది గుర్తురాదు. ఈ సమయంలో మనకు అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించినటువంటి అహోపన స్వామి వారికి కించిత్ కాలాన్ని సంస్థ పక్షాన్ని సమర్పిస్తున్నాం. అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.